హాయ్. హలో. నమస్కారం. ఈ సెషన్‌లో మనం హెచ్‌మ్యాక్ అథెంటికేషన్ ఇన్ ASP.NET Core Web API చూద్దాం. See, HMAC authentication means like hash-based message authentication code అని. రైట్? hash-based message authentication code. సో, ఇక్కడ మనకి 2 థింగ్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మెసేజ్ అథెంటికేషన్ కోడ్ అండ్ హ్యాష్ బేస్డ్. దట్ మీన్స్ ఏదైతే మన మెసేజ్‌ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో లైక్ ఆ మెసేజ్‌ని మనం ఏం చేస్తున్నామంటే హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసి మనం హ్యాష్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తాం. క్లియర్. హ్యాష్ ఫంక్షన్స్‌ని యూజ్ చేసి లైక్ హ్యాష్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తాం. అండ్ అలాగే ఏదైతే మెసేజ్ మనం పంపించాలనుకుంటున్నామో ఆ మెసేజ్‌తో పాటు ఒక సీక్రెట్ కీని కూడా పంపిస్తాం. సో, ఈ సీక్రెట్ కీ అనేది ఏంటంటే క్లయింట్‌కి అండ్ సర్వర్‌కి మధ్య షేర్డ్ కీ అంటే సీక్రెట్ కీ ఇట్స్ ఎ షేర్డ్ కీ కింద వర్క్ చేస్తుంది. దట్ మీన్స్ సేమ్ అదే సీక్రెట్ కీ అనేది క్లయింట్ నుంచి సర్వర్‌కి పంపిస్తాం. సర్వర్ చెక్ చేసుకుంటది అండ్ సర్వర్ నుంచి క్లయింట్‌కి కూడా వస్తుందన్నమాట. సో, ఈ వేలో మనకి ఇది వర్క్ చేస్తుంది. సో, బేసిక్‌గా ఇక్కడ ఎలా వర్క్ చేస్తుందంటే ఇక్కడ ఎల్ఎస్ అండ్ బాబ్ ఉన్నాం. లైక్ ఇది క్లయింట్ అండ్ సర్వర్ అనుకుందాం. సో, దట్ మీన్స్ ఒక మెసేజ్ మనం సర్వర్‌కి పాస్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఈ మెసేజ్ ప్లస్ సీక్రెట్ కీ ఈ రెండిటిని ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే లైక్ హాష్ కోడ్‌లోకి కన్వర్ట్ చేసి రైట్. హాష్ కోడ్‌లోకి కన్వర్ట్ చేసి ఈ దీనిని ఈ మెసేజ్‌ని అండ్ సీక్రెట్ కీని మనకి క్లయింట్‌కి పంపిస్తుంది. అండ్ అలాంగ్ విత్ లైక్ ఇది లైక్ సమ్ అల్గోరిథం యూజ్ చేసి హాష్ కోడ్‌లకి చేస్తాం కదా! సో, ఆ హాష్ కోడ్ కూడా సేమ్ అదే మెసేజ్‌తో మనకి క్లయింట్ సర్వర్‌కి వెళ్తుంది. రైట్. అండ్ అగైన్ ఇక్కడ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే ఆ మెసేజ్ అండ్ సీక్రెట్ కీ ఏదైతే లైక్ అక్కడికి రీచ్ అవుతుందో, రీచ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ అక్కడ ఉన్న అల్గోరిథం బేస్ చేసుకొని దాన్ని హాష్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. హాష్ కోడ్‌లోకి కన్వర్ట్ చేసిన తర్వాత అక్కడ కన్వర్ట్ అయిన హ్యాష్ కోడ్, క్లయింట్ నుంచి వచ్చిన హ్యాష్ కోడ్ అనేది 2 ఈక్వల్ అయితే అప్పుడు మనకి సక్సెస్‌ఫుల్ అథెంటికేషన్ తీసుకుంటాం. అదర్‌వైజ్ మనకి ఫాల్స్ అవుతుందన్నమాట. సో, ఈ కన్వర్షన్ ప్రాసెస్‌లో మనకి సమ్ సినారియోస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి సమ్ మెసేజ్. సో, ఏదైతే మనం మెసేజ్ పంపించాలనుకుంటున్నాం దట్ మీన్స్ అథెంటికేట్ చేయాలనుకుంటున్నామో ఆ మెసేజ్ అండ్ అలాగే సీక్రెట్ కీ. సో, ఇదొచ్చేసి షేర్డ్ సీక్రెట్ కీ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. అలాగే హ్యాష్ ఫంక్షన్. సో, ఏదైతే లైక్ ఇది క్రిప్టోగ్రఫీ అల్గారిథం యూజ్ చేసి మనం హ్యాష్ కోడ్‌ని జనరేట్ చేస్తాం. రైట్. ఇది ఫంక్షన్ యూజ్ చేస్తాం. రైట్. దట్ మీన్స్ లైక్ షామ్ 256 ఆర్ 512. సో, హ్యాష్ అల్గారిథం. సో, ఇది యాక్చువల్‌గా ఈ మెసేజ్ అండ్ సీక్రెట్ కీని కంబైన్ చేసి మనకి హ్యాష్ ఫంక్షన్స్ ద్వారా ఒక యూనిక్ హ్యాష్ కోడ్‌ని జనరేట్ చేస్తుంది. హ్యాష్ అల్గారిథం అనేది. అండ్ ఇన్ ది సేమ్ వే టైమ్ స్టాంప్ కూడా తీసుకుంటాం. సో, టైమ్ స్టాంప్ అనేది ఎందుకు తీసుకుంటామంటే లైక్ రీప్లే అటాక్స్ ఉంటాయి. దట్ మీన్స్ ఒక రిక్వెస్ట్ మనం క్లయింట్ నుంచి సర్వర్‌కి ఇచ్చిన తర్వాత ఇన్ కేస్ మధ్యలో సమ్ డిలే అయింది. లేదంటే సమ్ నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. రీచ్ అవ్వలేదు. సమ్ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. అండ్ అగైన్ మళ్ళీ సపోజ్ ఇన్ ద మీన్ వైల్ ఎవరైనా అటాకర్స్ దాన్ని క్యాచ్ చేశారనుకోండి, అటాక్ చేశారనుకోండి. సో, సేమ్ నార్మల్‌గా అయితే అది టెర్మినేట్ అవ్వాలి యాక్చువల్‌గా సమ్ విత్ స్టాటస్ కోడ్‌తో. అలా కాకుండా అగైన్ వాళ్ళు అక్కడ మళ్ళీ నెట్వర్క్ కనెక్ట్ అవ్వగానే ఇమ్మీడియేట్‌గా మళ్ళీ రీప్లే చేశారనుకోండి. లైక్ అది లైక్ నార్మల్‌గా అయితే దాన్ని వాళ్ళ యాక్సెస్ కిందకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, అలా కాకుండా టైమ్ పీరియడ్ ఇచ్చాం. సో, వితిన్ ద టైమ్‌లో అయితే ఓకే. లేకపోతే అది మనకి ఫెయిల్ అయిపోవాలి. రైట్. సో, అలా టైమ్ స్టాంప్స్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకొకటొచ్చేసి నాన్స్ అన్నాం. సో, దట్ మీన్స్ ఇది ఎ నంబర్ ఎట్ వన్స్ అంటాం. సో, దట్ మీన్స్ ఇది ఒక యూనిక్ నంబర్‌ని జనరేట్ చేస్తది. అది ఒక్కసారి మాత్రమే జనరేట్ చేస్తది. సో, దీని ట్రాకింగ్ కూడా దానిలో ఉంటుందన్నమాట హాష్ కోడ్‌లో. సో, బేస్డ్ ఆన్ దిస్ హాష్ కోడ్ సపోజ్ ఇది ఒకసారి ఈ యూనిక్ కోడ్ అనేది వచ్చిందనుకోండి. అగైన్ మళ్ళీ ఇంకొకసారి గూడా అంటే అటాకర్స్ మళ్ళీ దాన్ని అదే రిక్వెస్ట్ మళ్ళీ పెట్టారనుకోండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి ఇది మనకి లైక్ ఆ రిక్వెస్ట్ మనకి అలో చేయదు. సో, దట్ మీన్స్ ఇది ఈ రీప్లే అటాక్స్‌ని మనం ప్రివెంట్ చేయటానికి ఈ టైమ్ స్టాంప్ అండ్ ఈ న అంటే నంబర్ ఎట్ వన్స్ ఉంటుంది. దట్ మీన్స్ ఇది యూనిక్ నంబర్ జనరేట్ చేస్తుంది. అలాగే ఆథరైజేషన్ హెడర్. సో, ఆథరైజేషన్ హెడర్ అనేది మనకి ఇంపార్టెంట్ రోల్. లైక్ ఈ హెచ్‌మ్యాక్‌లో కూడా మనం హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ఆథరైజేషన్ హెడర్స్ అనేది యూజ్ చేస్తాం. దట్ మీన్స్ ఈ ఆథరైజేషన్ కీవర్డ్‌తో పాటు హెచ్‌మ్యాక్‌తో లైక్ మనకు కావాల్సిన లైక్ కంప్యూటెడ్ హెచ్‌మ్యాక్ ఏదైతే మనకి ఆహ్, టోకెన్స్ ఉంటాయి కదా! సీక్రెట్ కీ అండ్ మెసేజెస్ అండ్ వాటెవర్. సో, ఇవన్నీ కూడా మనం దీంతో పంపిస్తాం అన్నమాట. రైట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చేయాల్సిందంటే మిడిల్ వేర్‌ని క్రియేట్ చేయాలి. కస్టమ్ మిడిల్ వేర్. దాన్ని రిజిస్టర్ చేయాలి. దాని తర్వాత లైక్ ఇది క్లయింట్ సైడ్ హెచ్‌మ్యాక్. క్లయింట్ సైడ్
హెచ్‌మ్యాక్ దట్ మీన్స్ ఇది జనరేట్ చేస్తున్నాం. అంటే మనం పంపించాలనుకున్న మెసేజ్ గాని, అలాగే సీక్రెట్ కీని కూడా మనం హెడర్స్ ద్వారా పంపిస్తాం. దట్ మీన్స్ ఈ హెచ్‌మ్యాక్ ఫంక్షన్ అల్గారిథం యూజ్ చేసి దాన్ని హాష్ కోడ్‌లో కన్వర్ట్ చేసి దాన్ని సర్వర్‌కి పంపిస్తుంది. దట్ మీన్స్ ఈ 2 సర్వర్ అనుకోండి. ఈ క్లయింట్ ఇదొచ్చేసి మనకి క్లయింట్ సైడ్ హెచ్‌ఎంఎల్ జనరేట్ చేసి రిక్వెస్ట్‌ని మనం పంపిస్తాం. రైట్? సో, ఇక్కడ 2 అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి. సో, ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి హెచ్‌ఎంఎల్ అథెంటికేషన్ లైక్ సర్వర్ అనుకోండి ఇది. సో, దీనిలో వచ్చేసి నేను ఆల్రెడీ కోడ్ నేను జనరేట్ చేసి పెట్టాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే సీక్రెట్ కీ ఐ మీన్ క్లయింట్ సీక్రెట్స్ అని చెప్పేసి నేను ఒక సర్వీసెస్‌ని క్రియేట్ చేద్దాం. సో, సర్వీస్ అని తీసుకున్నాను ఒక ఫోల్డర్. సర్వీసెస్ అని తీసుకున్నా. అండ్ సో క్లాస్ నేమ్ వచ్చేసి క్లయింట్ సీక్రెట్ అని తీసుకున్నాం. దట్ మీన్స్ ఇక్కడ నేను ఏదైతే క్లయింట్ ఐడి అండ్ సీక్రెట్కి ఏదైతే పాస్ చేయాలనుకుంటున్నానో సేమ్ అదే లైక్ ఇక్కడ దీనిలోకి తీసుకుంటాం. అండ్ ఇది స్టాటిక్ టైప్ తీసుకుంటాను. రైట్. సో సీక్రెట్ కీ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ క్లయింట్ ఐడి దాని కరస్పాండింగ్ సీక్రెట్ కీ. సో డిక్షనరీ ఫార్మాట్ కీ అండ్ వాల్యూ పేర్. రైట్. సో ఈ రెండు స్ట్రింగ్ ఫార్మాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కస్టమ్ మిడిల్వేర్ హెచ్‌మ్యాక్ అథెంటికేషన్ మిడిల్వేర్ క్రియేట్ చేద్దాం. సో సర్వీసెస్లోనే మిడిల్వేర్ సేమ్ క్లాస్ తీసుకుంటున్నాను. సో మిడిల్వేర్ కాంపోనెంట్స్ కస్టమ్ మిడిల్వేర్ని మనం క్రియేట్ చేసేటప్పుడు లైక్ రిక్వెస్ట్ డెలిగేట్ అండ్ అలానే ఇన్వోక్ మెథడ్ అనేది తీసుకుంటాం. రైట్. సో దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ మిడిల్వేర్ కాంపోనెంట్ రిక్వెస్ట్ డెలిగేట్ నెక్స్ట్ తీసుకున్నాం. దట్ మీన్స్ నెక్స్ట్ అన్నప్పుడు మనకి లైక్ కాంటెక్స్ట్ నెక్స్ట్ అంటే లైక్ నెక్స్ట్ మిడిల్వేర్ కాంపోనెంట్కి వెళ్ళిపోతుంది. లైక్ మనం తీసుకున్న లైక్ ఇక్కడ మనం చేసే ఈ వర్క్ అంటే అగైన్ అండ్ అగైన్ మనం కాల్ చేస్తూ ఉంటాం. సేమ్ డేటా రిట్రీవ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి కేస్‌లో మనం ఏంటంటే లైక్ జస్ట్ లైక్ మెమరీ క్యాచింగ్ అనేది యూజ్ చేస్తాం. సో అందుకని ఇక్కడ మెమరీ క్యాచింగ్ అని తీసుకున్నా. అండ్ అలాగే ఇక్కడ లైక్ ఇక్కడ నాన్స్ ఎక్స్‌పైర్ అయినా దట్ మీన్స్ నంబర్ ఎట్ వన్స్ అంటాం. దట్ మీన్స్ ఇది ఇన్‌క్యూ నంబర్ జనరేట్ అవుతుంది. సో దాని టైం తీసుకున్నాం దట్ జస్ట్ 5 మినిట్స్ అనేది. అలాగే టైమ్ స్టాంప్ కూడా మనం టైమ్ స్టాంప్ అటాచ్ చేస్తాం దీనికి. సో అది కూడా జస్ట్ 5 మినిట్స్ అని తీసుకున్నాం. సో ఇది కన్‌స్ట్రక్టర్ రిక్వెస్ట్ డెలిగేట్ పంపిస్తాం. రిక్వెస్ట్ డెలిగేట్ అనేది మనం తీసుకున్న హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అండ్ లైక్ అలాగే రెస్పాన్సెస్‌ని ఇది హ్యాండిల్ చేస్తుంది. అలాగే మెమరీ లైక్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా వీటిని అసైన్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ ఇన్వోక్ మెథడ్. సో కాంటెక్స్ట్. సో ఇది కాంటెక్స్ట్ అనేది లైక్ మనకి ఇక్కడ హెచ్‌టిటిపి రెస్పాన్సెస్ ఏదైతే జనరేట్ అవుతుందో వాటిని ఇది ఇక్కడ హ్యాండిల్ చేస్తుంది లైక్ ఈ కాంటెక్స్ట్ నుంచి. సపోజ్ ఇక్కడ కాంటెక్స్ట్ నుంచి తీసుకున్నాం. సో ఈ కాంటెక్స్ట్‌లో రిక్వెస్ట్ హెడర్‌లో ఫస్ట్ హెడర్‌లో ఆథరైజేషన్. సో ఇక్కడ చూడండి మనం ప్రీవియస్‌లో మనం చూసాం. ఆథరైజేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా దీనిలో ప్రొవైడ్ చేస్తామని చెప్పుకున్నాం. రైట్? ఆథరైజేషన్ అండ్ హెచ్‌మ్యాక్ అండ్ కంప్యూటెడ్ హెచ్‌మ్యాక్ అన్నాం. సో ఈ కేస్‌లో చూస్తే ఆథరైజేషన్ అనేది హెడర్‌లో ఉందా? ఉంటే ఆథరైజేషన్ హెడర్‌లోకి తీసుకోమన్నాం. ట్రై గెట్ వాల్యూ. ఇన్ కేస్ ఇది నాట్ అన్నాం. సపోజ్ లేకపోతే 401 స్టేటస్ కోడ్ అండ్ ఆథరైజేషన్ హెడర్ మిస్సింగ్ అని వస్తుంది. సో ఇక్కడ ఆథరైజేషన్ హెడర్ ఉంటుంది కదా! అండ్ అగైన్ ఆథరైజేషన్ హెడర్ నుంచి మనకి హెచ్‌మ్యాక్‌తో స్టార్ట్ అయ్యేటట్లు ఉందా లేదా అనేది అది చెక్ చేసుకుందాం. సో ఆథరైజేషన్ హెడర్ ఇక్కడ మనం ఎలా ఇస్తున్నామో చూడండి. ఆథరైజేషన్ అండ్ హెచ్‌మ్యాక్ అండ్ కంప్యూటెడ్ హెచ్‌మ్యాక్. రైట్. సో ఫస్ట్ ఆథరైజేషన్ చెక్ చేసాం. ఆథరైజేషన్ తర్వాత ఇంక్లూడ్ అయ్యి దాంట్లో మనకి హెచ్‌మ్యాక్ అనేది వచ్చింది. అంటే దాంట్లో హెచ్‌మ్యాక్‌తో స్టార్ట్ అయిందా లేదా అనేది చెక్ చేసింది. ఇది నాట్ అన్నాం. సో దట్ మీన్స్ లేకపోతే మళ్ళీ అగైన్ ఇన్వాలిడ్ ఆథరైజేషన్ హెడర్. రైట్? అండ్ నౌ టోకెన్ పార్ట్స్ చూద్దాం. సో ఇదే ఆథరైజేషన్ హెడర్‌లో మనకొచ్చేసి ఎప్పుడైతే మనం రిక్వెస్ట్ పంపిస్తున్నామో, రిక్వెస్ట్ పంపించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, రిక్వెస్ట్‌తో పాటు మనం ఏం చెప్పుకున్నాం అంటే, మనం పాస్ చేసే మెసేజ్‌తో పాటు లైక్ ఆ క్లయింట్‌కి సంబంధించిన ఐడీ గాని, టోకెన్స్ గాని, టైమ్ స్టాంప్స్ గాని, లైక్ ఇవన్నీ కూడా సేమ్ యూఆర్ఎల్‌లో ఆ సేమ్ పాత్‌తో అపెండ్ అయ్యి మనకొస్తున్నాయి. సో అలాంటప్పుడు దాన్ని ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మనం స్ప్లిట్ చేసుకున్నాం. ఎందుకంటే క్లయింట్‌లో ఎన్‌క్రిప్ట్ అయ్యి సర్వర్‌కొచ్చిన తర్వాత రిక్వెస్ట్ మనం డీక్రిప్ట్ చేసుకొని, డీక్రిప్ట్ అయిన దాన్ని మనం ఏం చేస్తామంటే ఓన్లీ హాష్ కోడ్‌లోకి కన్వర్ట్ చేసుకొని, అక్కడొచ్చిన హాష్ కోడ్, ఇక్కడొచ్చిన హాష్ కోడ్ రెండిటిని మనం మ్యాచ్ చేసుకొని చూసుకుంటాం. సో, వాలిడా కాదా అనేది. సో, ఇక్కడ మనం అదే చేస్తున్నాం.
సో ఫస్ట్ ఆథరైజేషన్ హెడర్ ద్వారా వస్తుంది కాబట్టి ఆథరైజేషన్ హెడర్ అండ్ హెచ్మ్యాక్తో స్టార్ట్ అవుతుందా లేదా. సో దాని లెంత్ 4 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా. సో సపోజ్ ఇదంతా ప్రాపర్గా ఉంటే క్లయింట్ ఐడి సపరేట్ చేస్తున్నాం, టోకెన్ సపరేట్ చేస్తున్నాం, నెంబర్ ఎట్ వన్స్ దట్ మీన్స్ ఇన్క్యూ నెంబర్, అలాగే స్టాంప్ ఇవన్నీ సపరేట్ చేస్తున్నాం, రైట్. సో మనకి ఇది ఎలా అంటే మనకి ఇలా లైక్ ఇది పైప్ సింబల్ ద్వారా సపరేషన్ అనేది వస్తుంది. అన్నాం తర్వాత క్లయింట్ ఐడి చెక్ చేస్తున్నాం. సో క్లయింట్ ఐడి చెక్ చేసినప్పుడు క్లయింట్ సీక్రెట్స్ డాట్ సీక్రెట్స్ అన్నాం. సో క్లయింట్ సీక్రెట్స్ డాట్ సీక్రెట్స్లో క్లయింట్ ఐడి దగ్గర సీక్రెట్ కీని మనం తీసుకుంటున్నాం ఇక్కడ, రైట్. సపోజ్ లేదనుకో అప్పుడు మనకి ఇన్వాలిడ్ క్లయింట్ ఐడి అని వస్తుంది. సపోజ్ ఉంటే లైక్ సీక్రెట్ కీలోకి సేమ్ వాల్యూ క్లయింట్ ఐడి దగ్గర ఉన్న వాల్యూ వస్తుంది. అండ్ నెక్స్ట్ అలాగే టైం స్టాంప్ తీసుకున్నాం. సో టైం స్టాంప్ తీసుకున్నప్పుడు దాన్ని రిక్వెస్ట్ టైంలోకి తీసుకుంటున్నాం. అండ్ అలాగే లైక్ ఇది నెంబర్ ఎట్ వన్స్ దట్ మీన్స్ యాడ్ నెంబర్ ఎట్ వన్స్ అనే ఒక సపరేట్ ఫంక్షన్ క్రియేట్ చేసాం. సో ఇది ఫస్ట్ యూనిక్ నెంబర్ జనరేట్ చేస్తుంది కాబట్టి మెమరీ క్యాచీలో ఇన్ కేస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే రిటర్న్ ఫాల్స్ దట్ మీన్స్ అది ఆల్రెడీ యూస్లో ఉంది అని. ఇన్ కేస్ లేకపోతే మెమరీ క్యాచీలో లైక్ ఇచ్చిండే అబ్సల్యూట్ ఎక్స్పిరేషన్ మనం ప్రీవియస్లో చూసాం ఇది. సో మెమరీ క్యాచీలోకి మనం ఈ ఏదైతే సపోజ్ ఇది ఫస్ట్ టైం అయితే దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాం అండ్ రిటర్న్. సో ఇక్కడ యాడ్ నాన్స్. సో ఇక్కడ రిటర్న్ ట్రూ అవుతుంది ఇక్కడ, రైట్. అండ్ అలాగే రిక్వెస్ట్ బాడీ. సో రిక్వెస్ట్ బాడీ మీన్స్ లైక్ మనం పోస్ట్ మెథడ్ యూస్ చేస్తున్నామా పుట్ మెథడ్ యూస్ చేస్తున్నామా. సో ఏ మెథడ్ యూస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ది మెథడ్ మనకి ఇక్కడ బఫరింగ్ అనేది ఎనేబుల్ చేస్తున్నాం. సో మనం ఇచ్చిన డేటా అనేది రీడ్ చేసుకుంటున్నాం కాంటెక్స్ట్లోకి. అండ్ నెక్స్ట్ వన్ మనకి టోకెన్ అండ్ నెంబర్ ఎట్ వన్స్ అలాగే టైమ్ స్టాఫ్ కాంటెక్స్ట్ డాట్ రిక్వెస్ట్ మనం ఇచ్చిన రిక్వెస్ట్ అలాగే రిక్వెస్ట్ బాడీ అండ్ సీక్రెట్ కీ. సో ఇవన్నీ వ్యాలిడేట్ టోకెన్లో తీసుకున్నాం. దట్ మీన్స్ ఇక్కడ వ్యాలిడేట్ చేస్తున్నాం క్లియర్గా. సో path. So request dot path means like API slash employee, like get method, put method, like ఏం ఉంటాయి కదా మనకి యూఆర్ఎల్ రౌటింగ్ ఉంటుంది కదా. సో అది ఆ పాత్ తీసుకుంటాం. సో ఇక్కడ ఈ స్ట్రింగ్ బిల్డర్కి అపెండ్ చేసుకుంటున్నాం. సో రిక్వెస్ట్ మెథడ్ అండ్ పోస్ట్ ఆర్ పుట్ మెథడ్ అండ్ పాత్ అండ్ ఇన్క్యూకి అండ్ అలాగే స్టాంపింగ్ టైం స్టాంపింగ్స్ ఇవన్నీ కూడా మనం ఈ రిక్వెస్ట్ కాంటెక్స్ట్కి అపెండ్ చేస్తున్నాం. అండ్ ఇన్ ది సేమ్ వే లైక్ ఇక్కడ రిక్వెస్ట్ మెథడ్ అనేది పోస్ట్ మెథడ్ పుట్ మెథడ్ బేస్డ్ ఆన్ దిస్ ఈ రిక్వెస్ట్ కాంటెక్స్ట్ కి ఈ రిక్వెస్ట్ బాడీ అనేది మనం అపెండ్ అనేది చేస్తాం. రిక్వెస్ట్ బాడీ ఇస్ నథింగ్ బట్ మనకి ఇక్కడ యూఆర్ఎల్ ద్వారా వస్తుంది రిక్వెస్ట్ బాడీ, రైట్. అంటే రిక్వెస్ట్ బాడీ ఇస్ నథింగ్ బట్ మన డేటా లైక్ సపోజ్ మనం పోస్ట్ చేస్తున్నాం అనుకోండి లైక్ ఐడి లైక్ సపోజ్ ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ నేమ్ లైక్ ఎంప్లాయ్ అడ్రస్ ఈ డీటెయిల్స్ అనేది ఉంది. అండ్ నా ఇప్పుడు ఈ సీక్రెట్ బైట్స్ని మనం ఇది బైట్లోకి కన్వర్ట్ చేసుకుంటాం, ఎన్కోడ్ చేస్తున్నాం సీక్రెట్ బైట్ అంటే సీక్రెట్ కి ఏదైతే వచ్చిందో అది. అండ్ అలాగే రిక్వెస్ట్ బైట్. సో రిక్వెస్ట్ కంటెక్స్ట్ ఏదైతే మనం ఇప్పటి వరకు యాడ్ చేసుకున్నామో అది కూడా మనకి ఇక్కడ ఎన్క్రిప్షన్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ మనకి హ్యాష్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో సీక్రెట్ బైట్స్ని మనం హ్యాష్ కోడ్లో కన్వర్ట్ చేసాం. అండ్ లైక్ ఈ ఈ సీక్రెట్ కి ఏదైతే లో కన్వర్ట్ అయిందో దాన్ని కంప్యూట్ చేస్తాం. దట్ మీన్స్ ఈ రిక్వెస్ట్ బైట్ని దానిలోకి మళ్ళీ కంప్యూట్ చేస్తాం, రైట్. అండ్ కంప్యూటర్ టెక్కర్ మళ్ళీ దీని ఏం చేస్తున్నాం మనం బేస్ 60 అంటే ఇంతకుముందు వచ్చేసి అది 8 అన్నాం కదా. సో 8 బిట్ ఫార్మాట్లోకి వస్తుంది అండ్ దాన్ని మనం 64 బిట్ ఫార్మాట్కి కన్వర్ట్ చేసుకున్నాం. అండ్ నౌ ఈ టోకెన్ ఏదైతే మనకి వచ్చిందో క్లయింట్ నుంచి అండ్ ఇక్కడ మనం కంప్యూట్ చేస్తే వచ్చిన టోకెన్ ఈ రెండు ఈక్వల్ అయితే ట్రూ దట్ మీన్స్ ట్రూ అనే వాల్యూ మనకు వస్తుంది. సో దట్ ఈస్ అ వ్యాలిడ్ ఇక్కడ, రైట్. అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ మిడిల్వేర్ కాంపోనెంట్కి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ జరిగిన ప్రాసెస్. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏం చేయాలంటే లైక్ ఇక్కడ మనకి ఆ, ఏదైతే మనం ఇక్కడ మిడిల్వేర్ కాంపోనెంట్ క్రియేట్ చేసామో దాన్ని ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్లో ఐ మీన్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. రైట్. అండ్ నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే మనకి లైక్ ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం, ఒక మోడల్ ఎంప్లాయీ మోడల్. యాజ్ ఆఫ్ నో నేను ఈ సర్వీసెస్లోనే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎంప్లాయీ నేమ్ పొజిషన్ అండ్ సాలరీ. అండ్ నెక్స్ట్ వన్ కంట్రోలర్.
ఎంప్లాయీస్ అనేస్తాం. ఓకే. ఎంప్లాయీస్ కంట్రోలర్ అనేది సో దట్ మీన్స్ ఇక్కడ మనకి డేటా డిఫైన్ చేసుకొని మనం వాటిని కాల్ చేసుకోవాలి కదా మెథడ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్ దట్ మీన్స్ గెట్ మెథడ్, పుట్ మెథడ్, పోస్ట్ మెథడ్, డిలీట్ మెథడ్, ప్రతి మెథడ్ మీద మనం ప్రతి రిక్వెస్ట్ మనం క్లయింట్ నుంచి పంపించినప్పుడు ఇక్కడ మనకి హెచ్ మ్యాక్ అనేది లైక్ దాన్ని హెచ్ అదే లైక్ హెచ్ మ్యాక్ అనేది హ్యాష్ కోడ్లోకి కన్వర్ట్ చేసి లైక్ ఆ డేటాతో పాటు మనకి ఇక్కడ హ్యాష్ కోడ్ని పంపిస్తుంది రిక్వెస్ట్తో పాటు. అండ్ సర్వర్ అనేది కూడా దాన్ని డీక్రిప్ట్ చేసుకొని మ్యాప్ చేసుకుంటుంది, అంటే మ్యాచ్ చేసుకొని చూసుకుంటుంది. ఓకే. సో యాజ్ ఆఫ్ నో లైక్ ఇక్కడ చూస్తే మనకి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇచ్చాం. సో గెట్ ఎంప్లాయీస్, సో రిటర్న్ ఎంప్లాయీస్ అండ్ గెట్ ఎంప్లాయీస్ బై ఐడి. సో ఐడి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అక్కడ. పోస్ట్ ఎంప్లాయీ, సో ఎంప్లాయీ డీటెయిల్స్ నేను పంపిస్తున్నాను ఇక్కడ సమ్ డీటెయిల్స్, రైట్. అండ్ పుట్, సో ఎంప్లాయీ డీటెయిల్స్ నేను అప్డేట్ చేస్తున్నా అండ్ డిలీట్ చేస్తున్నా. సో 4 మెథడ్స్ రాశాను నేను, రైట్. అండ్ 4 మెథడ్స్ అని రాశాను. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వరకు అయితే ఐ మీన్ సర్వర్ సైడ్ అయితే మనకి కంప్లీట్ అయింది, రైట్. అండ్ నౌ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే క్లయింట్ సైడ్, దట్ మీన్స్ క్లయింట్ నుంచి మనం రిక్వెస్ట్ అనేది పంపించాలి కదా. సో కాబట్టి నేను ఒక కన్సోల్ అప్లికేషన్ తీసుకున్నా. కన్సోల్ అప్లికేషన్లో ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నా. దట్ మీన్స్ ఇక్కడ క్లయింట్ నుంచి నాకు, సో దీన్ని నేనేం తీసుకున్నానంటే హెచ్ మ్యాక్ హెల్పర్ అన్న. సో నాకేం కావాలంటే నేను ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తున్నానో క్లయింట్ నుంచి, ఇది ఇక్కడ ఈ హెచ్ మ్యాక్ హెల్పర్ అనేది నాకు ఏం చేయాలి, నేను పంపించిన డేటాని అండ్ ఒక సీక్రెట్ కీని తీసుకొని లైక్ దీన్ని మనకి సర్వర్కి హ్యాష్ కోడ్లో కన్వర్ట్ చేసి పంపించాలి మనకి, రైట్. సో ఇప్పుడు ఏంటంటే మనకి అక్కడ ఉన్న సర్వర్ యూఆర్ఎల్ పాత్ అదంతా మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. అండ్ సో బిఫోర్ దట్ నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా దీనిలో. రైట్, ఒక మెథడ్ క్రియేట్ చేశారు దట్ ఈస్ జనరేట్ హెచ్ మ్యాక్ టోకెన్. సో దీనిలో మెథడ్ దట్ మీన్స్ పోస్ట్ మెథడా, పుట్ మెథడా, ఏ మెథడ్ అనేది అండ్ పాత్. సో దట్ మీన్స్ ఏపీఐ లైక్ ఇక్కడ నేను తీసుకున్న వాటిలో ఎక్కడికి యాక్సెస్ అవ్వాలి కంట్రోలర్లో. సపోజ్ ఇక్కడ ఏపీఐ డాట్ ఎంప్లాయ్, ఏపీఐ డాట్ ఎంప్లాయ్ దట్ మీన్స్ పోస్ట్ మెథడా, పుట్ మెథడా బేస్డ్ ఆన్ ఏపీఐ డాట్ ఎంప్లాయ్ సార్. సో ఇది అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. అండ్ క్లయింట్ ఐడి, సీక్రెట్ కీ అండ్ రిక్వెస్ట్ బాడీ. సో రిక్వెస్ట్ బాడీ ఇట్స్ అన్ ఆప్షనల్. ఇక్కడ ఇలా ఇచ్చాము ఆప్షనల్ ఎందుకంటే ప్రతి దానిలోకి రిక్వెస్ట్ బాడీ అనేది ఉంది. పోస్ట్ చేసేటప్పుడు ఉంటుంది, రైట్. అండ్ గెట్ చేసుకునేటప్పుడు అలా ఏముండదు, గెట్ ఆల్ డీటెయిల్స్ అప్పుడు మనకి పోస్ట్ బాడీ ఉన్నాం. ఫస్ట్ ఇన్క్యూ నెంబర్ ఒకటి జనరేట్ చేస్తున్నాం, టైం స్టాంప్ తీసుకున్నాం. అండ్ సో రిక్వెస్ట్ కంటెంట్ స్ట్రింగ్ బిల్డర్ తీసుకున్నాం. సో ఈ మెథడ్, ఈ పాత్, ఇన్క్యూ నెంబర్, టైం స్టాంప్ని మనం ఈ రిక్వెస్ట్ కాంటెక్స్ట్కి యాడ్ చేసాం. అండ్ ఇన్ ది సేమ్ వే మెథడ్ ఏదైతే తీసుకున్నామో సపోజ్ పోస్ట్ మెథడ్ కానీ లేదంటే పుట్ మెథడ్ కానీ అయితే ఈ రిక్వెస్ట్ కాంటెక్స్ట్కి ఆ మెథడ్ని కూడా మనం యాడ్ చేసుకున్నాం. అండ్ నా సేమ్ ఇక్కడ ఎలా అయితే మనం సర్వర్లో ఎలా అయితే సీక్రెట్ కీని లైక్ వీటిని హ్యాష్ కోడ్లోకి చేస్తున్నామో సేమ్ అంతే సీక్రెట్ కీని హ్యాష్ కోడ్లోకి తీసుకున్నాం. సో రిక్వెస్ట్ బైట్స్ అని తీసుకున్నాం. రిక్వెస్ట్ కాంటెక్స్ట్ ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని నెక్స్ట్ వన్ ఇక్కడ హెచ్ మ్యాక్ ఐ మీన్ హ్యాష్ కోడ్ కన్వర్షన్ అనమాట, సీక్రెట్ బైట్స్ అండ్ ఈ రిక్వెస్ట్ బైట్స్ కూడా దీనిలోకి. అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు కంప్యూట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ కంప్యూటెడ్ టోకెన్. ఏదైతే కంప్యూటెడ్ టోకెన్ మీన్స్ లైక్ ఇక్కడ కంప్యూటెడ్ టోకెన్ అంటే ఇలా ఏదైతే కంప్యూటెడ్ హ్యాష్ కోడ్ వస్తుందో దాన్ని మనం 64 బిట్లోకి కన్వర్ట్ చేసి ఈ కంప్యూటెడ్ టోకెన్ ని ఎప్పుడైతే ఈ జనరేట్ హెచ్ మ్యాక్ టోకెన్ ని కాల్ చేస్తాం అప్పుడు క్లయింట్ ఐడితో ఈ కంప్యూటెడ్ టోకెన్ అండ్ అలాగే ఆ యూనిక్ నంబర్ అండ్ అలాగే టైం స్టాంప్ ని మనం రిటర్న్ చేస్తాం. సో ఇది ఆ పాతకి వెళ్తుంది అనమాట. సో ఎలా వెళ్తుంది ఏంటి అనేది చూద్దాం. సో వన్ బై వన్ చూద్దాం. లైక్ నెక్స్ట్ వన్ స్టాటిక్ మెథడ్, ఎసింక్ మెథడ్ తీసుకుని సో ఫస్ట్ క్లయింట్ ఐడి పంపిస్తున్నాం. క్లయింట్ ఐడి 1 సీక్రెట్ కీ. సో ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ లైక్ ఈ డీటెయిల్స్ అనేది మనం తీసుకొని ఉన్నాము, రైట్. క్లయింట్ సైడ్ సో క్లయింట్ ఐడి 1 సీక్రెట్ కీ 1. సో ఫస్ట్ సో బేస్ యూఆర్ఎల్ మీన్స్ లైక్ ఇక్కడ మనం ఎప్పుడైతే ఇది సర్వర్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఆ యూఆర్ఎల్ కావాలి కదా మనకి. సో ఈ యూఆర్ఎల్ అనేది ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ పోర్ట్ అడ్రస్ అనేది సో అక్కడ మనకి యాడ్ చేయాలి కదా బేస్ యూఆర్ఎల్లో. సో మనం యాక్చువల్గా ఇది హెచ్టిటిపి క్లయింట్ యూస్ చేసి గెట్ చేసుకుంటున్నాం.
సో ఇక్కడ గమనించండి 7026 రైట్ 7026 అని ఉంది పోర్ట్ అడ్రస్. సో ఇక్కడ 7026 ఏపీఐ ఎంప్లాయీస్ రైట్. సో హెచ్టిపి క్లయింట్ తీసుకున్నాం. ఎంప్లాయీ డీటెయిల్స్ దట్ మీన్స్ ఎంప్లాయీ నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నా రైట్. సో నేమ్ పొజిషన్ అండ్ సాలరీ ఐడి ఇవ్వాల్సిన నెసిటీ లేదు. అండ్ రిక్వెస్ట్ బాడీ. సో రిక్వెస్ట్ బాడీలోకి నేను ఏం చేస్తున్నానంటే ఈ ఎంప్లాయీ ఏదైతే క్రియేట్ చేశానో దాన్ని జేసన్ ఫార్మాట్లోకి నేను సీరియలైజ్ చేసుకున్నాను. సీరియలైజేషన్ చేస్తున్నా జేసన్ ఫార్మాట్లోకి రైట్. అండ్ టోకెన్ ఈక్వల్స్ టు హెచ్మార్క్ హెల్పర్ డాట్ జనరేట్ హెచ్మార్క్ హెచ్మార్క్ హెల్పర్ డాట్ జనరేట్. సో దీనిలో ఫస్ట్ మెథడ్ పోస్ట్. సో ఫస్ట్ మనం ప్రొవైడ్ చేస్తుంది మెథడ్. నెక్స్ట్ వన్ పాత్ అండ్ క్లయింట్ ఐడి. ఇది పాత్. సో క్లయింట్ ఐడి మనం ఇక్కడ తీసుకున్నాం. దాని తర్వాత మనకి క్లయింట్ ఐడి తర్వాత సీక్రెట్ కీ అండ్ రిక్వెస్ట్ బాడీ. సో సీక్రెట్ కీ అండ్ రిక్వెస్ట్ బాడీ. సో రిక్వెస్ట్ బాడీ వచ్చేసి మనం ఇక్కడ తీసుకున్నాం రైట్. అండ్ ఎప్పుడైతే లైక్ ఇది మనం ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ మెసేజ్ పాస్ చేస్తున్నామో పోస్ట్ మెథడ్ మనం యూజ్ చేస్తున్న మెథడ్ పోస్ట్ మెథడ్. లైక్ దీనిలో చూస్తే మెథడ్ అండ్ రిక్వెస్ట్ యూఆర్ఎల్. సో రిక్వెస్ట్ యూఆర్ఎల్ మీన్స్ బేస్ యూఆర్ఎల్ మనం ఏదైతే తీసుకున్నామో అది బేస్ యూఆర్ఎల్. ఈ రెండింటిని దీనిలోకి పాస్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ కాంటెక్స్లో రిక్వెస్ట్ బాడీ ప్రొవైడ్ చేసాం. లైక్ దీన్ని మనకి యూనికోడ్ లైక్ 8-bit ఫార్మాట్లోకి ట్రాన్స్ఫర్ చేసాం. సో డేటా అప్లికేషన్ డాట్ జేసన్ ఫార్మాట్లో వచ్చింది. అండ్ రిక్వెస్ట్ మెసేజ్ మనం హెడర్స్ కూడా యాడ్ చేయాలి. సో మనం పాస్ చేసేటప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్నది సేమ్ అదే. ఇక్కడ లాస్ట్లో ఆథరైజేషన్ హెచ్మ్యాక్ ఉన్నాం. సో దట్ మీన్స్ మనం ఇక్కడ ఏం పంపిస్తున్నాం కోడ్ లైక్ ఏదైతే మనం జనరేట్ చేసామో ఈ రిక్వెస్ట్ కానీ లేదంటే ఈ టోకెన్ కానీ ఇది మనకి ఈ టోకెన్ని మనం జనరేట్ చేసిన టోకెన్ని లైక్ హ్యాష్ కోడ్లోకి కన్వర్షన్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆథరైజేషన్ హెడర్ లైక్ యాడ్ చేస్తున్నాం ఇక్కడ నేమ్ అండ్ వాల్యూ. సో వాల్యూ వచ్చేసి హెచ్మ్యాక్. సో హెచ్మ్యాక్తో స్టార్ట్ అవుతుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసాం రైట్. ఇన్ కేస్ ఓకే అయితే క్లయింట్ దట్ మీన్స్ ఇక్కడ మనం తీసుకున్న ఈ క్లయింట్ హెచ్టిపి క్లయింట్. సో క్లయింట్ డాట్ సండేసింగ్ దట్ మీన్స్ ఈ రిక్వెస్ట్ మెసేజ్ని ఫస్ట్ క్లయింట్కి పంపిస్తున్నాం. సో రెస్పాన్స్ ఏదైతే జనరేట్ అవుతుందో దాని నుంచి రీడ్ చేస్తున్నాం మనం. దాని నుంచి రీడ్ చేసి రెస్పాన్స్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని మెసేజ్ ఇస్తుంది. దట్ మీన్స్ పోస్ట్ రెస్పాన్స్. మీన్ సపోజ్ పోస్ట్ అయింది. పోస్ట్ చేసినట్టు మనకు అక్కడ సక్సెస్ అయింది అనుకోండి. సో మనం ఏం చేసామనేది పోస్ట్ రెస్పాన్స్ అని చెప్పేసి పోస్ట్ చేసిన డేటా అనేది మనకి ఈ జేసన్ ఫార్మాట్లో మనకి డిస్ప్లే అవుతుంది. అండ్ అలాగే గెట్ ఆల్ ఎంప్లాయీస్. ఎంప్లాయీ గెట్ చేసుకోవాలంటే సేమ్ జనరేట్ హెచ్మ్యాక్లో ఫస్ట్ మెథడ్ తర్వాత పాత్ తర్వాత క్లయింట్ ఐడి అండ్ సీక్రెట్ కీ తర్వాత రిక్వెస్ట్ బాడీ అనేది ఆప్షనల్ మనకి. అండ్ సేమ్ వే గెట్ మెథడ్ అండ్ బేస్ యూఆర్ఎల్ హెడర్స్ యాడ్ చేస్తున్నాం. సెండ్ తర్వాత డేటాని రీడ్ చేస్తున్నాం అండ్ గెట్ రెస్పాన్స్. అండ్ నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ ది ఐడి అయితే బేస్ యూఆర్ఎల్ /ఎంప్లాయీ ఐడి తీసుకుంటుంది రైట్. అండ్ నౌ సేమ్ గెట్ మెథడ్ యూఆర్ఎల్ పాత్తో పాటు మనకి ఇక్కడ ఎంప్లాయీ ఐడి కూడా ఇవ్వాలి. అండ్ అలాగే క్లయింట్ ఐడి సీక్రెట్ కి రైట్. సో గెట్ బై ఐడి యూఆర్ఎల్ బేస్ యూఆర్ఎల్తో పాటు ఈ యూఆర్ఎల్ ఇవ్వాలి. దాని తర్వాత టోకెన్ ప్రొవైడ్ చేసాం అండ్ క్లయింట్ ద్వారా సెండ్ చేసాం రిక్వెస్ట్ మెసేజ్. తర్వాత వచ్చిన డేటాని రెస్పాన్స్కి రీడ్ చేసాం. తర్వాత దీన్ని రైట్ చేస్తున్నాం అండ్ అప్డేట్. సో అప్డేట్ చేయాలంటే లైక్ పర్టికులర్ ఒక ఐడి ఎంప్లాయీ ఐడి దగ్గర చేయాలనుకున్నాం అనుకోండి. సో బేస్డ్ ఆన్ ఎంప్లాయీ ఐడి 1 అని ఇచ్చాం. సో బేస్డ్ ఆన్ ఇది మనం చేంజెస్ చేస్తున్నాం. ఇది ఆబ్జెక్ట్ కాబట్టి దీన్ని JSON ఫార్మాట్లోకి మనం ఇక్కడ కన్వర్షన్ అనేది చేసుకున్నాం రైట్. సో ప్రీవియస్లో పోస్ట్ చేసినప్పుడు ఎలా చేసాం అలాగే. సో సేమ్ చేసింది సేమ్ రిక్వెస్ట్ బాడీ అని దీనిలో ప్రొవైడ్ చేస్తున్నాం సీక్రెట్ కీ క్లయింట్ ఐడి. సో ఇది పర్టికులర్ ఒక ఐడి దగ్గర చేంజెస్ చేస్తున్నాం కాబట్టి దాని యూఆర్ఎల్ అనేది పాస్ చేసాం రైట్. సో గెట్ బై యూఆర్ఎల్. సో గెట్ బై యూఆర్ఎల్ ఆల్రెడీ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసి ఉంది. అండ్ ఇది కూడా సేమ్ అంతే. నెక్స్ట్ డిలీట్. సో మనం పాస్ చేస్తాం అయితే డిలీట్ ఏపీఐ ఎంప్లాయీ ఐడి దగ్గర క్లయింట్ ఐడి అండ్ సీక్రెట్ కీ. సో ప్రతి ప్లేస్లో ఇది మనకి ఎప్పుడైతే ఇక్కడ పంపిస్తున్నామో ప్రతిసారి నాకు ఇదంతా ఇలా హెచ్మ్యాక్ కోడ్లోకి నాకు హ్యాష్ కోడ్లోకి కన్వర్షన్ అనేది జరిగి ఆ రిక్వెస్ట్ అనేది మనకి వెళ్తుంది రైట్. సో సో ఫస్ట్ హెచ్మ్యాక్ కోడ్. సో నేను ఇక్కడ డిబగర్ ఆన్ చేస్తున్నా అండ్ స్టార్ట్ మెథడ్లో తీసుకున్నా. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇది రన్ చేద్దాం. హెచ్మ్యాక్ అథెంటికేషన్ లో కూడా తీసుకున్నాం లైక్ దీనిలోకి వచ్చి అంటే ఇన్వోక్ మెథడ్ మనకి ఇన్వోక్ అవుతుంది కదా. అండ్ ఎంప్లాయీస్లో ఫస్ట్
వీటి మీద ప్రతి దాని మీద తీసుకున్నాం డీబగ్గా. ఎందుకంటే ఇవన్నీ కాల్ చేస్తుంటుంది కదా మనకి. బట్ ఇది టైమ్ ల్యాబ్స్ అనేది ఉంది. లైక్ 100 సెకండ్స్ ఆర్ సంథింగ్ ఉన్నట్టుంది. బట్ పర్లేదు, ఒక్కొక్కటి వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది క్లయింట్. సో క్లయింట్ ఫస్ట్, సారీ, సర్వర్. ఇది సర్వర్ నేను రన్ చేసి పెట్టుకుంటాను. దాని తర్వాత క్లయింట్ నుంచి మనం యాక్సెస్ చేసుకున్నప్పుడు లైక్ మనకి సర్వర్లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇన్వోక్ ఫస్ట్ టైం ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే మన కాంటాక్ట్స్లో ఏం లేదు. కాంటాక్ట్స్లో ఏమీ ఉండదు మనకి. సర్వర్ నుంచి తీసుకుంటాం కదా, మనం డైరెక్ట్ సర్వర్ని ఓపెన్ చేస్తున్నాం, అందుకనే ఆథరైజేషన్ హెడర్ మిస్సింగ్ అని వస్తుంది. అన్నా ఇప్పుడు క్లయింట్ నుంచి చూద్దాం. ఫస్ట్ మెయిన్ మెథడ్లోకి వచ్చాం, రైట్. అండ్ ఫస్ట్ క్లయింట్ ఐడి సీక్రెట్ కి బేస్ యూఆర్ఎల్. ఓకే, క్లయింట్. సో రిక్వెస్ట్ బాడీ జేసన్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ జేసన్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ హెచ్ మ్యాక్ జనరేట్ మ్యాక్. సో మెథడ్ మనం పాస్ చేసిన మెథడ్ పోస్ట్, పాత్ వచ్చేసి ఏపీఐ, ఎంప్లాయీస్ క్లయింట్ ఐడి సీక్రెట్ కి, అండ్ రిక్వెస్ట్ బాడీ మనం తీసుకున్న లైక్ జేసన్ ఫార్మాట్లో కన్వర్ట్ అయిన రిక్వెస్ట్. నెక్స్ట్ వన్ లైక్ నెంబర్ ఎట్ వన్స్, దట్ మీన్స్ ఇది మనం ఒక యూనిక్ నెంబర్ ఒకటి క్రియేట్ చేసాం. దాని తర్వాత టైం స్టాంప్ తీసుకున్నాం, రైట్. అండ్ నౌ తర్వాత ఈ రిక్వెస్ట్ కాంటెక్స్ట్ లోకి లైక్ ఈ డీటెయిల్స్ ని యాడ్ చేసాం. దట్ మీన్స్ పోస్ట్ మెథడ్ ఏపీఐ యూఆర్ఎల్, దట్ మీన్స్ ఇట్స్ ఎ పాత్. దాని తర్వాత మనకి నెంబర్ ఎట్ వన్స్ యూనిక్ నెంబర్, దాని తర్వాత టైం స్టాంప్ అనేది యాడ్ చేసాం. అండ్ బేస్డ్ ఆన్ లైక్ పోస్ట్ మెథడ్ ఆర్ లైక్ మనం తీసుకున్నది పుట్ మెథడ్ ఏదైనా ఉందనుకోండి, సపోజ్ మెథడ్. సో ఈ కేసులో అగైన్ మళ్ళీ దానికి రిక్వెస్ట్ కాంటెక్స్ట్ కి రిక్వెస్ట్ బాడీ అనేది యాడ్ అవుతుంది. సో సపోజ్ చూడండి, ఇక్కడ టైం స్టాంప్ తర్వాత రిక్వెస్ట్ బాడీ మనం తీసుకున్న డేటా, రైట్. అండ్ నౌ ఇప్పుడు ఆ సీక్రెట్ కీ అనేది ఏదైతే ఉంటుందో, లైక్ మనం ఇక్కడ నుంచి ఏదైతే పాస్ చేసామో సీక్రెట్ కీ, దట్ మీన్స్ ఆ సీక్రెట్ కీ అనేది నాకు ఇక్కడ బైట్స్ లోకి కన్వర్ట్ అయింది, రైట్. అండ్ అగైన్ తర్వాత నేను రిక్వెస్ట్ బైట్, దట్ మీన్స్ ఈ రిక్వెస్ట్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని రిక్వెస్ట్ బైట్ లోకి కన్వర్ట్ చేసి. సో జాగ్రత్తగా చూడండి, రిక్వెస్ట్ కాంటెక్స్ట్ వచ్చేసి నాకు ఇది పాత్, లైక్ ఇది రిక్వెస్ట్ బైట్స్ లోకి లైక్ యూనికోడ్ బైట్ ఫార్మాట్ కి కన్వర్ట్ చేసుకుంది. అండ్ నా ఇక్కడ హ్యాష్ డాట్ కంప్యూట్ రిక్వెస్ట్ బైట్స్ ఇది, దీన్ని నేను హ్యాష్ కోడ్ లో కన్వర్ట్ చేసుకున్నాను, రైట్. హ్యాష్ కోడ్ లోకి కన్వర్ట్ అయింది. అండ్ అగైన్ తర్వాత దీన్ని 64 బిట్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేస్తాం. సో దట్ మీన్స్ ఇట్స్ రైట్. అండ్ ఇప్పుడు నేను ఏం చేయాలంటే క్లయింట్ ఐడి కంప్యూటర్ టోకెన్ ఏదైతే హ్యాష్ కోడ్ ఉంది, అలాగే ఇన్క్యూ కి అండ్ టైం స్టాంప్. సో ఇన్క్యూ కి టైం స్టాంప్ అనేది దేనికి యూస్ చేస్తాం మనం, రీప్లే అటాక్ ని మనం ప్రివెంట్ చేయడానికి. సో దీన్ని కూడా మనం ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. సో జనరేట్ హెచ్ మ్యాక్. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇది రిటర్న్ చేస్తుందో దట్ మీన్స్ ఇక్కడ మనకి ఈ టోకెన్ లోకి డేటా మొత్తం వస్తుంది మనకి, రిటర్న్ చేస్తుంది కదా. అండ్ నా సో పోస్ట్ మెథడ్ అయింది అనుకోండి, సో బేస్ యూఆర్ఎల్. సో ఆథరైజేషన్ చెక్ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చాం చూడండి, మనం తీసుకున్న రిక్వెస్ట్. సో కాంటెక్స్ట్ లో మనం తీసుకున్నది సో పోస్ట్ స్టెప్ మెథడ్ ఎంప్లాయీస్ లో లైక్ ఇది పోస్ట్ మెథడ్ అయింది. అండ్ ఇక్కడ చూద్దాం, మనం పంపించిన కాంటెక్స్ట్ హెడర్స్ లో మీన్ కాంటెక్స్ట్ డాట్ రిక్వెస్ట్ డాట్ హెడర్ లైక్ ఆథరైజేషన్ అనేది ఉంటే, సో ఇవన్నీ చెక్ చేయవసరం లేదు, లైక్ ఇదే చెక్ చేసుకుంటుంది. దట్ మీన్స్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఆథరైజేషన్ హెడర్ లో ఈ డేటా అనేది వచ్చింది, రైట్. సో హెచ్మ్యాక్ క్లయింట్ ఐడి లైక్ మనం ఏదైతే డేటా పాస్ చేసామో అది, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ హెచ్మ్యాక్ తో స్టార్ట్ అవుతుందా, రైట్. హెచ్మ్యాక్ తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఆథెంటికేషన్ హెడర్ డాట్ టూస్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ హెచ్మ్యాక్ డాట్ లెంత్ ట్రిమ్ చేస్తున్నాం. దీని లెంత్ ఇక్కడ చూడండి, హెచ్మ్యాక్ స్పేస్ ఉంది, డాట్ లెంత్ 5, బట్ దాన్ని ట్రిమ్ చేసాం స్పేస్ ని. అండ్ వచ్చిన దాన్ని మనం స్ప్లిట్ చేస్తున్నాం బై యూజింగ్ పైప్ సింబల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పైప్ సింబల్ ఉంది, అండ్ ఇక్కడ ఒక పైప్ సింబల్, అండ్ ఇక్కడ ఒక పైప్ సింబల్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇది క్లయింట్ ఐడి, ఇది హ్యాష్ కోడ్, ఇదేమో నెంబర్ యూనిక్ నెంబర్, ఇది వచ్చేసి టైం స్టాంప్, రైట్. అండ్ అగైన్ సో ఇప్పుడు చూద్దాం, నా ఇప్పుడు చూడండి క్లయింట్ ఐడి సపరేట్ అయింది, టోకెన్ దట్ మీన్స్ హ్యాష్ కోడ్, ఇది యూనిక్ కీ, అండ్ ఇట్స్ ఏ టైం స్టాంప్. అండ్ నా సీక్రెట్ కీని గెట్ చేసుకుందాం. సో టైం స్టాంప్స్ ఇవన్నీ తీసుకున్నాం. అండ్ నా యాడ్ నంబర్ అట్ వన్స్ అన్నాం. దట్ మీన్స్ ఇది నంబర్ అట్ వన్స్ అంటే ఒక యూనిక్ ఉంది. సపోజ్ ఇంతకుముందు ప్రీవియస్ నేను ఏదైనా సేమ్ ఇది ఆపరేషన్ చేస్తుంటే నాకు నాకు మెమరీలో స్టోర్ అయ్యి ఉంటే
లైక్ నాకు అది ఓకే, ఇది 100 సెకండ్స్ ఉంది. ఓకే. సో ఇన్ కేస్ మళ్ళీ నాకు స్టోర్ అయి ఉంటే కనుక అలాంటి కేసులో నాకేంటంటే లైక్ కోసం మళ్ళీ ఇద్దాం. సో నాకు స్టోర్ అయి ఉంటే దట్ మీన్స్ అది రీప్లే అటాక్ అవుతుంది. అంటే సేమ్ యూనిక్ ఐడి అనేది మళ్ళీ నాకు రాకూడదు కదా. రైట్. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్ మీద నాకు మారుతూ ఉండాలి. సో సేమ్ ఐడి వచ్చిందంటే నాకు సేమ్ అంటే మెమరీలో నాకు స్టోర్ అయిందంటే ఏంటి అర్థం నాకు అక్కడ ఆ కేసులో అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది అని అర్థం మనకి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే ఎలా మనకి పాసిబిలిటీ అనేది అవ్వదు. రైట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే లైక్ సో ఇది మళ్ళీ మళ్ళీ రన్ చేద్దాం. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే ఏంటి మనకి ఇక్కడ అంటే మెమరీలో యాడ్ అయి ఉంది అనుకోండి. సో అలాంటి కేసులో మనకి ఏం జరుగుతుంది, అది మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ సేమ్ రిక్వెస్ట్ వచ్చినట్లు లెక్క. సో అలాంటప్పుడు అది పాజిబిలిటీ అవుతుంది. సో అందుకని ఏం చేస్తామంటే ఫస్ట్ మనం చెక్ చేస్తున్నాం సపోజ్ అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా అనేది. ఇన్ కేస్ లేదనుకోండి, లేకపోతే మెమరీ లొకేషన్ యాడ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడికి వచ్చా, యాడ్ చెక్ చేసేసింది ఆల్రెడీ ఇది. సో దట్ మీన్స్ ఇక్కడ యాడ్ నెంబర్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆల్రెడీ మెమరీలో ఉంటే అది ఫాల్స్, ఆల్రెడీ యూజ్ ఉంది కాబట్టి. లేకపోతే మనం ఏం చేస్తామంటే దాన్ని ఎక్స్పెరిమెంట్ తీసేస్తాం. సో ఇక్కడ మెమరీకి యాక్చువల్లీ ఇన్ కేస్ ఇక్కడ ఇది మెమరీలో లేదనుకోండి ఫాల్స్ అయిపోతుంది. ఇన్ కేస్ మెమరీలో ఉంటే ఇక్కడ ఫాల్స్ అయిపోతుంది. అదర్వైజ్ దీన్ని సెట్ చేస్తాం. దట్ మీన్స్ మెమరీలోకి తీసుకుంటాం మనం. రైట్. సో మెమరీలో స్టోర్ చేసుకుంటాం మనం ఇక్కడ డేటా. తర్వాత ఈజ్ వ్యాలిడ్ లుకింగ్. సో ఇక్కడ మనకు జరిగేది. సో ఈ వాలిడేషన్ అనేది ఏం చేస్తుందంటే లైక్ ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా అంటే మనం పంపించిన టోకెన్ అది వచ్చేసి దాన్ని డీక్రిప్ట్ చేసుకొని మనం తీసుకున్న పంపించిన క్లయింట్ నుంచి పంపిస్తున్న టోకెన్ ని మనం ఆ రెండింటి మ్యాచ్ చేసుకొని సో సక్సెస్ అయితే మనకు నెక్స్ట్ మిడిల్వేర్ కాంపోనెంట్కి వెళ్తుంది. సో ఇక్కడ మనం తీసుకున్న పోస్ట్ మీద లైక్ ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం డేటా. సో సేమ్ వన్ బై వన్ వెళ్ళిపోతుంది. సో గెట్ ఎంప్లాయ్ డీటెయిల్స్ సేమ్ ఇదే ప్రాసెస్. తర్వాత పుట్ మెథడ్. సో కంటిన్యూషన్ ఇచ్చిందాం కదా మనం. సో అంటే క్లయింట్ నుంచి అన్ని ఒకేసారి కాల్ చేసాం మనం. సో అందుకని ఇలా మనకి. సో ఇప్పుడు చూడండి మనకి పోస్ట్ మెథడ్, పోస్ట్ రెస్పాన్స్ జనరేట్ అయింది. గెట్ రెస్పాన్స్ డేటా వచ్చింది మొత్తం. గెట్ బై ఐడి సో వాల్యూస్ వచ్చినాయి. లైక్ పుట్ రెస్పాన్స్, డిలీట్ రెస్పాన్స్ అనేది రాదు. మేబీ ఇక్కడ టైం అవుట్ మేబీ అయిండొచ్చు. రైట్. సో ప్రతి లైక్ హెచ్టిపి రిక్వెస్ట్ మనం పెట్టిన సార్ ప్రతిసారి రిక్వెస్ట్ని ఇలా డివైడ్ చేసుకుని అంటే ఇది క్లయింట్ సైడ్ నుంచి మనం వెళ్తుంది. సో మనం పంపించే మెథడ్, దాని పాత్, క్లయింట్ ఐడి, సీక్రెట్ కి. సో బేస్డ్ ఆన్ దిస్ మనకి ఇక్కడ టైం స్టాంప్ అండ్ ఇన్క్యూ నెంబర్తో పాటు మనకి జనరేట్ చేసి దాన్ని మనకి ఒక టోకెన్ లాగా పాస్ చేస్తుంది. సో సేమ్ అదే మనం ఇక్కడ మనం పాస్ చేస్తుంది దీనిలోకి. రైట్. సో ఎప్పుడైతే మనం కస్టమ్ మిడిల్వేర్ క్రియేట్ చేసామో సర్వర్లో, సో సర్వర్ నుంచి లైక్ సర్వర్లో అదేంటంటే లైక్ అక్కడ దాన్ని వ్యాలిడేట్ చేసి ఇక్కడ నుంచి పంపించిన టోకెన్ని అలాగే సీక్రెట్ కి మెసేజ్ ఏదైతే ఇచ్చామో ఈ వాల్యూస్ అనేది మనకి లైక్ హ్యాష్ కోడ్లో కన్వర్ట్ చేసినప్పుడు ప్రాపర్గా వచ్చినాయా లేదా చెక్ చేసుకొని దాని తర్వాత మనకి వాల్యూస్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇది ఇది లైక్ ఇది హెచ్మ్యాక్ అథెంటికేషన్ టైప్. క్లియర్. కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి సింపుల్. లైక్ కోడ్ మొత్తం మనం లైక్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ప్యాటర్న్స్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్. సో ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. రైట్. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.